ఉద్యమం స్టార్ట్ చేసే ముందు మీకు చాలా మంది తెలియదు, ఉద్యమం 2001లో స్టార్ట్ అయిందని మీరు అనుకుంటారు. యాక్చువల్లీ ఉద్యమం స్టార్ట్ అయింది 99 చివరి నుంచి 2000 సంవత్సరం అంతా కూడా బ్రెయిన్ స్టార్మింగ్, విపరీతమైనటువంటి బ్రెయిన్ స్టార్మింగ్, వేల గంటలు. నిమ్మ నరసింహారెడ్డి గారు నా శాస్త్రుడు, మా సిద్దిపేట వాసే, రాత్రి 3 అవుతుండే మాట్లాడుకుంటూ కూర్చుంటుంది. ఆ విధంగా వేలాది గంటలు. ఏంది లైన్, ఏంది కథ, ఏంది, ఎట్లా పోవాలి, ఏ స్టేజ్కి ఎక్కడ చేరుతాం, అట్లా చేరాలంటే ఏం చేయాలి, మన ఎత్తుగడలు ఏముండాలి, ప్రభుత్వాలు ఏం చేస్తాయి అని చాలా మదనపడి పాటలు రాస్తున్నాం. పాటల క్యాసెట్ తయారైంది 2000 సంవత్సరం ఉంది, జెండా తయారైంది కూడా 2000 సంవత్సరం ఉంది. చాలా మంది తెలియదు 2001లో అనుకుంటారు, కాదు, ఇయర్ 2000 బాలకృష్ణ పాడిండు పాటలు, మొదటి పాటలు కొన్ని వటకచ్చి వాంతను పాడించింది, తను పాడిండు. అద్భుతమైన పాటలు కదా. ఒక చరణమే మొత్తం చరిత్ర చెప్పేస్తుంది. గుంటూరు జిల్లాలో గుంటేడు జాగా అడిగినామా, విజయవాడ పట్టణంలో వీసమెత్తు కోరినామా, మా తెలంగాణ వాళ్ళమంతా మేలుకున్నాము, మా తెలంగాణ మేమే ఏరుకుంటాము. అవి ఇట్లుండేటి పాటలు. ఒక 2 చరణాలలో మొత్తం తెలంగాణకు సోయి వస్తుంది మనసు పెట్టి వింటే. అంటే అంత ఆలోచన చేసిన ఒక పాట రాయాలన్నా, ఒక మాట మాట్లాడాలన్నా, ఒక సెంటెన్స్ మాట్లాడాలన్నా కూడా చాలా జాగ్రత్తగా డ్రాఫ్ట్ చేసి మాట్లాడేది. ఒక పాట రాస్తే నేను చెప్పిన సుద్దాల అశోక్ రాస్తా ఉన్నాడు, ఆయన రాయవస్తలేదు, మంచి రచయిత, ఈ 4 లైన్లు పడతలేవు సార్ అన్నాడు. ఏందా అంటే, మన పండుగలు మనకంతా చెప్పాలి సార్, కొంచెం మంచిగా చెప్పాలి, ఏం పండుగలు చెప్పాలనుకుంటున్నా, ఏదైతే చెప్పాలనుకుంటున్నా అంటే నేను చెప్పిన, ఏం లేదు రాయి, నేను చెప్తా రాయని చెప్పి. పోషమ్మ బోనాల శివసత్తులాట మనసంతమే కదా బతుకమ్మ పాట అని చెప్పింది. అట్లా రాసి పడేసి సూపర్ హిట్ అయింది. అట్లా ఇంకో పాట రాస్తున్నాం, ఇది తెలంగాణ అనే పాట, ఫస్ట్ సాంగ్ అది, అదే లేపింది తెలంగాణ అంతటి. రాసేటప్పుడు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నా. అపనమ్మక స్థితి, ఏ కాయక తెలంగాణ బై క్యా తెలంగాణ, ఎవరిని మాట్లాడి అదే మట్టిగా దాన్ని రాయమని నేను చివరికి లైన్ కంపల్సరీ రాయబోయే బాబా అని చెప్పి రాపించింది నేనే. సిపాయిల తిరుగుబాటు విఫలం అయిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం, రాజులేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని నేనే రాపించింది. ప్రజల్లో ఉన్నటువంటి అపనమ్మక స్థితిని పటాపంచలు చేసి ఉద్యమం కోసం వాళ్ళని సమాయత్తం చేయాలని చెప్పి అవన్నీ ప్రయాసాలు పడ్డాం. పిడికడంటే పిడికడే మంది, చాలా మంది ఇప్పుడు ఉన్నోళ్ళు లేరు. కరీంనగర్లో సింహగర్జన సభ పెడితే హరీష్ యువకుడు, అనుభవం కూడా లేదు. సింహగర్జన సభ పెడితే ఒక్కడే మనిషి ఊసోకతో తీసుకొని పోయి దాన్ని సూపర్ డూపర్ హిట్ చేసుకున్నాం ఆ రోజు. ఆ ఎర్రటి ఎండ మే నెలలో ఆ రోజు జ్ఞాపకం వస్తే ఒకటి ఇలా కళ్ళకు నీళ్లు కూడా వస్తాయి. ఆ తదనంతర పరిణామాలలో ఎందరో మంది మిత్రులు, ఇందులో గొప్ప గొప్ప వాళ్ళు, విద్యాసాగర్ రావు గారు, కళ్యాణ్ యాదగిరి రెడ్డి గారు, ఇప్పుడు కూడా నా పక్కకు ఉన్నారా అనిపిస్తుంది. వాళ్ళు బాధ కలిగితే దుఃఖం వస్తుంది. వాళ్ళు పాపం తెలంగాణ వచ్చే కొద్ది రోజుల ముందే చనిపోయింది. అయ్యో ఈ 4 రోజులు ఉంటే బాగుండు కదా, చూసి చచ్చిపోదురు, తృప్తి పడతారని చెప్పి మేము కూడా ఏడ్చిన మనసులో ఎన్నోసార్లు అంత బాధలు పడ్డాం. అట్లాంటి ఉద్యమాన్ని చాలా 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 కష్టాలు పడి మీకు నేను చెప్పే అవసరం లేదు. కథలో మీరు కథానాయకులే చాలా మంది, మీకు అన్ని తెలుసు. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొని పోయామో మీకు తెలుసు. అసలు ఆ ఉద్యమ రూపాలు యాడ్ చేసుకుంటూనే ఒళ్ళు పులకరిస్తుంది. పిలిపిస్తే వచ్చుడే లక్షల మంది, వేల మంది జనం రోడ్ల మీదకి. వంట వార్పు అంటే పోయి పెట్టుడే రోడ్ల మీద, ఎక్కడికక్కడ. అసలు మామూలు
ఉద్యమం కాదు అది. ప్రజల్లో విశ్వాసం పాదుకొలిపి ప్రజలు నిమ్మలేసుకొని చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక ఉద్యమ రూపాన్ని ఒక పక్కన, దానికి రాజకీయ స్వరూపాన్ని మరో పక్కన. మొదలైన మొన్న పదవులను విసిరి కొట్టి స్టార్ట్ చేసిన మూమెంట్. అంతకుముందు అంటే వీళ్ళు 2 బదనాలు పెట్టే తెలంగాణ మీద. తెలంగాణ దుకాణం స్టార్ట్ కాగానే వీళ్ళు రాజకీయ నిరుద్యోగుల పదవుల కోసం పెట్టిండ్రు అని ఒకటి, ఇక పైసలు వసూలు చేసే దుకాణమే అని 2. అంటే దీన్ని మలినపరచాలి. తెలంగాణ ఉద్యమం అంటేనే హీనం, బేకారు ముచ్చట అనేటువంటి ప్రచారం చేయాలనేటువంటి కుట్రలు జరిగేటి. దాన్ని తిప్పికొట్టడానికే నా పదవులను రాజీనామా చేసిన. ప్లస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నేను ఆ రోజులలో, ఉద్యమం పేరిట ఎవరిని డబ్బులు అడగద్దు, ఎవరైనా అడిగితే దయచేసి నాకు ఫోన్ చేయండి అని చెప్పి నాకు ఫోన్ నంబర్ కూడా ఇచ్చింది. అంటే ఉద్యమ పవిత్రతను పెంచడానికి, అపనమ్మక స్థితి నుంచి తెలంగాణ సమాజాన్ని బయటపడేయడానికి ఇవన్నీ కూడా ఎత్తుగడలు అవలంబించి తీసుకొని వచ్చినాం. రాజకీయ స్వరూపం ఇచ్చినాం కాబట్టి ఉద్యమానికి పర్మనెన్సీ వచ్చింది, శాశ్వతత వచ్చింది. హింసకు తావులేదు, విధ్వంసానికి తావులేదు, ప్రభుత్వాలు మనం ముట్టుకోలేవు, పట్టుకోలేవు. చాలా బ్రహ్మాండంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉండే, ఆయన పాపం ఆశ్రయం ఇచ్చాడు ఆఫీస్ పెడతామంటే. కుట్రతోనే ఆయన బిల్డింగులు కొట్టారు, మన సామాన్యాన్ని తీసి రోడ్డు మీద పడేసారు. అంటే తెలంగాణలో జాగా దొరకని, ఆఫీస్ దొరకనిటువంటి పరిస్థితి. ఆఫీస్ పెడదామంటే వాళ్ళకి బెదిరించుడు, మనోడు కూడా చూసి రావాలి, వెంటనే ఇంటెలిజెన్స్ పోలీస్ టెలిఫోన్ రావాలి, నువ్వు సీఎం దృష్టిలో వస్తావు సుమా, అట్లా సుమా ఇట్లా సుమా అని బెదిరింపులు. వాటి నడుమ ఉద్యమానికి ఒక వ్యూహం పెట్టుకున్నాం కాబట్టి, తెలుగులో పోయినాం కాబట్టి, ప్రజాస్వామిక పందాలు పోయినాం కాబట్టి, అహింసతో పోయినాం కాబట్టి, కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో నుంచి మన సామాన్లు రోడ్డు మీద గిరాటేస్తే ఇవి ఇంత ఎత్తైన తెలంగాణ భవనం కట్టుకున్నాం. ఆ నైపుణ్యంతో మలుచుకుంటూ వచ్చినాం కాబట్టి, లేకపోతే పాసిబుల్ అయ్యేది కాదు. ఉద్యమానికి పర్మనెన్సీ వచ్చేది కాదు, ఎప్పుడో ఎగిరిపోయేది. సో అట్లా అనేక ఆటుపోట్లను, అనేక విషయాలను ఎప్పటికప్పుడు తర్కించుకొని, చర్చించుకొని, మాట్లాడుకొని దాన్ని అంతా కూడా తీసుకొని వచ్చినాం. అనేక పర్యాయాలు రాజీనామా చేస్తాం. జయాలు వచ్చినాయి, అపజయాలు వచ్చినాయి. జయం వచ్చినట్టు పొంగిపోలేదు, అపజయం వస్తే పొంగిపోలేదు. తర్వాత దాన్ని మలుచుకుంటూ పోయినాం. చివరికి చాలా 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 ప్రయాసపడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ సాధించుకొని రాష్ట్రం అపాయింటెడ్ డే వచ్చిన రోజే ఈ రోజు, ఈ జూన్ 2. ఇట్లా తెలంగాణ రాష్ట్రం వస్తుంది, 10 సంవత్సరాలు నిండుతాయి, దశాబ్ది ఉత్సవాలు కూడా జరుపుతారు. ఎవరు కూడా కళ కూడా లేదు కనీసం. దేర్ వాజ్ నో డ్రీమ్ ఈవెన్, నన్. అట్లా ఉన్న తెలంగాణ 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. మీరందరూ మార్చుకోవాలి, ఇక 14 ఏళ్ళు 13 ఏళ్ళు కాదు, 99 నుంచి 2004 దాకా 15 ఏళ్ళు పక్క ఉద్యమం, తర్వాత 10 ఏళ్ల పరిపాలన, 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం ఈ గులాబీ జెండా. అయితే వాడోడు వీడోడు పాపం అవగాహన ఉన్నోడు లేనోడు బీఆర్ఎస్ కథమే చేస్తాం భయ్, మోకాలంత ఎత్తులేనోడు కూడా మాట్లాడుతుంది. అట్లా కథమవుతుందా? గంత అల్గా కథమవుతుంది. ఇంత వ్యవస్థీకృతమైన పోరాటం, ఇంత ఏళ్ళు, 25 సంవత్సరాల వృక్షం కదా బీఆర్ఎస్ అంటే. ఒక రోజు కాదు కదా, ఒక మహావృక్షం అయిపోయాయి, ఒక సముద్రం అయిపోయాయి. అసెంబ్లీ ఎన్నికలు మనం ఓడిపోయింది. సరే కొంత నైరాశ్యం వస్తుంది కదా సహజంగానే. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నాం 4 రోజులు. మళ్ళీ నేను బస్ ఎక్కితే మళ్ళీ అదే గర్జన, అదే కథ. ఎక్కడ లేచి దద్దరిల్లే పరిస్థితి. అంటే విషయం ఏంటంటే, అంత రూట్స్ ఉన్నటువంటి, అన్న పునాదులు ఉన్నటువంటి ఇవి వచ్చేటివి టెంపరీ సెట్ బ్యాక్స్, చాలా చిన్న విషయాలు. ఇవి సహజంగా వస్తుంటాయి, చాలా జరుగుతాయి ఇట్లా హిస్టరీలో మనం చూస్తే.
మనకన్నా ముందు కూడా 10 ఏళ్ళు కాంగ్రెస్ అపోజిషన్లో ఉండే కదా, మరి కథం అయిపోయిందా? కాలే కదా, మళ్ళా ప్రభుత్వానికి వచ్చింది కదా. అట్లనే గ్యారంటీగా మళ్ళా రేపు వచ్చేది బీఆర్ఎస్ 100%. మొన్న ఒకటి వచ్చింది నా దగ్గరికి 100%, దాని డౌట్ కూడా అవసరం లేదు. మొన్న కూడా నా దగ్గరికి వచ్చింది ఏదో సందర్భంలో మాట్లాడుకుంటూ సార్ ఇప్పుడు ఎలక్షన్ గిట్ట జరిగితే మనకు 105 సీట్లు వస్తాయి సార్ అంట. ఇప్పుడు జరిగితే ఎందువల్ల వస్తున్నది ఆ మాట? దానికి కారణం ఏంది? నిష్కారణంగా ఏది రాదు. తప్పకుండా ప్రతి దాని వెనుక, ప్రతి ప్రొవోకేషన్ వెనుక, ప్రతి తాట వెనుక ఒక సందర్భం ఉంటుంది, విషయం ఉంటుంది. మనం ఏం చేసినాం? డంబాచారాలకో పిఆర్ స్టంట్లకో పిచ్చి పిచ్చి కథలకో కాకుండా తదేక దీక్షతోని వెనుకబడ్డ ఈ తెలంగాణ, అనగమైన ఈ తెలంగాణ ఎట్లన్నా చేసి గడ్డకు పడాలి, ఆ పని చేసినాం మనం 10 ఏళ్ళు. నిరంతరం అదే పని. నీళ్ళ ప్రాజెక్టులు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, కరెంటు కావచ్చు, పేదల సంక్షేమం కావచ్చు, అన్ని సామాజిక వర్గాల యొక్క మంచి పనులు కావచ్చు, చాలా అద్భుతంగా చేసినాం మనం. దాని ఫలితాలు వచ్చినాయి. రైతు బంధు ఇస్తే వాటికి పిచ్చోళ్ళ లెక్క ఓట్ల కోసం ఇయ్యలే, ఒక అవగాహనతోని వ్యవసాయ స్థిరీకరణ కోసం ఇచ్చినాం. దాంతో 18.32 తెలంగాణ జిఎస్డిపిలో 18.32 అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వస్తా ఉంది. చేప పిల్లలు పంపిణీ చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళని అభాషణ చేసిన అసెంబ్లీలో, కానీ 30,000 కోట్ల రూపాయల చేప పిల్లలు అమ్ముతున్నారు మనం. గొర్రె పిల్లలు పంపిణీ చేస్తా ఉంటే కూడా అపహాస్యం చేసింది. ఎక్కడో అడుగు భాగంలో ఉన్న తెలంగాణ షీప్ క్యాటిల్లో దేశంలో నెంబర్ 1 స్థానాన్ని పోయినాం మనం. అట్లా ఎన్నిట్లా బావి కాడికి పోదామంటే భయపడి పాము కడుతుంది తెలుగడుతుందని భయపడ్డ తెలంగాణ, ఎంతో మంది పాము కాడు కూడా చచ్చిపోయిన తెలంగాణ. 2014 ముందు దర్జాగా కాలు మీద కాలేసుకొని నడించ బండుకొని పొద్దుగాల ఛాయ్ తాగి నాష్టా చేసి పొలం బారిందా లేదని రైతు పోయి ధీమాలు చూసే తెలంగాణ తయారు చేసినాం మనం. డెఫినెట్ గా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మొత్తం పరిపుష్టం చేసింది. ఇంక అర్థం కాకుండా పెన్షన్ల పేరు కావచ్చు, రైతు బంధు పేరు కావచ్చు, మరొకటి కావచ్చు 1,000 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాలకు పంపు చేసినాం. ఎంత బాగా అయినా మన పల్లెలు ఎంత అద్భుతంగా తయారైనండి. హరితహారం చెట్లతోని, పల్లె ప్రకృతి వనాలతోని, క్రీడా ప్రాంగణాలతోని, పల్లె బాట పట్టణ బాట, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలతోని ఎంత మంచి గ్రామాలు తయారైనండి. ఇండియాలో ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ను రాష్ట్రం లేదురా అంటే ఒక తెలంగాణ. ఇండియాలో ప్రతి ఊర్లో పార్కున్న రాష్ట్రం లేదురా అంటే తెలంగాణ. జిఎస్డిపిలో నంబర్ 1 ఎవరు అంటే తెలంగాణ. పర్ క్యాపిటల్ నంబర్ 1 ఎవరు అంటే తెలంగాణ. పరిశుభ్రమైన నీళ్ళు ఇచ్చినోడు ఎవరు అంటే తెలంగాణ. నిరంతరంగా 24 గంటల కరెంట్ ఇచ్చినోడు ఎవరు అంటే తెలంగాణ. ఇట్లా ఎన్ని నంబర్ 1 ఉన్నాం మనం? అన్ని ఉన్నాం. అయినా అప్పుడప్పుడు కొంత విషం గాలి వస్తుంది. కొన్ని విష ప్రచారాలకు, అత్యాశలకు, అడ్డగోలు హామీలకు ప్రజలు అప్పుడప్పుడు భ్రమిస్తారు. ఆ భ్రమలోనే అనుకోకుండా కొంత శాతం అది దాపిసి 1.8% తోని మనకి ఎన్నికల్లో డిఫీట్ వచ్చింది. అది ఒక మాట నేను అందరితో మనం చేస్తా ఉన్నా. చాలా దృఢ సంకల్పం మనకు ఉండాలి. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ సమాజ రక్షణ కోసం. ఖచ్చితంగా గులాబీ జెండా పనిచేసిందే రాష్ట్రం తెచ్చే విషయంలో కానీ, ప్రభుత్వం నడిపే విషయంలో కానీ అదే పని చేసినాం. మనం ఇంకో పని చేయలే, డెడికేటెడ్గా చేసినాం. ఇప్పుడు కూడా మన కర్తవ్యం అదే ఉండాలని చెప్పి నేను మీతో కోరుతా ఉన్నా. ఈ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రేపు కూడా మనం పనిచేయవలసింది ఏంటి? రాజకీయం అంటే, పాలిటిక్స్ అంటే మేము అధికారంలో ఉంటేనే పాలిటిక్స్ అనేది తప్పు. రాజకీయం ఒక నిరంతర ప్రవాహం. ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేయాల్సిందే. ఒకసారి పవర్లో ఉండొచ్చు, ఒకసారి అపోజిషన్లో ఉండవచ్చు, కానీ పని చేస్తూ ఉండాలి. అప్పుడే ఆ సంస్థకు విలువ ఉంటుంది, ప్రజాక్షేత్రంలో గరిమ ఉంటుంది.
కాబట్టి ఎట్లా ఉన్నా ప్రజల కోసం పనిచేయడమే మన కర్తవ్యం.